ట్రంప్ ఇండియాపై గట్టిగానే పగబట్టినట్టు కనిపిస్తోంది. ఎందుకో తెలీదు గానీ, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇండియానే టార్గెట్ చేసుకుంటున్నారు. ముందు అక్రమ వలసదారులంటూ కొందరిని సంకెళ్లు వేసి మరీ ఇండియాకు పంపిస్తే, ఆ తర్వాత సుంకాలంటూ ఎవరికీ వేయనంత ఎక్కువగా టారిఫ్లు విధించారు. ఇక ఇవి సరిపోవన్నట్లు ఇప్పుడు మరో రంగంపై కూడా దృష్టి పెట్టారంట ట్రంప్. అదే ఐటీ సెక్టార్. ఇండియా జీడీపీలో అత్యంత కీలకమైన ఐటీ సేవా రంగాలపై టారిఫ్లు విధించేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నారన్న వార్త ఐటీ సెక్టార్లో భయాందోళనలు సృష్టిస్తోంది. అన్ని అవుట్సోర్సింగ్లపై సుంకాలు విధించాలంటూ అమెరికా కన్జర్వేటివ్ పార్టీ ప్రతినిధి చేసిన ట్వీట్ను వైట్ హౌస్ అధికారి రీట్వీట్ చేయడం కూడా దీనికి మరింత బలాన్నిస్తోంది. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే మాత్రం ఐటీతో పాటు ఐటీ ఆధారిత సేవారంగం, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ అంటే బీపీఓ ద్వారా విదేశాల నుంచి రిమోట్గా పనిచేసే ఉద్యోగులు, అమెరికాలోని భారతీయ ఐటీ కంపెనీలో పనిచేసే H1B వీసాదారులు, భారత్కు రెమిటెన్స్ పంపించే ప్రవాస భారతీయులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ట్రంప్ అన్నంత పని చేస్తాడా? కనీసం ఐటీనన్నా వదిలేస్తాడా అన్నది చూడాలి.